नमस्कार, वन टीवी के हिंदी समाचार में आप सबों का स्वागत है। मैं शाहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइन। एआईएमआईएम के नेता महाराष्ट्र विधानसभा चुनाव में मराठा उम्मीदवारों के लिए स्टार प्रचारक बने। 16 सीटों पर जीत की पूरी कोशिश। हरीश राव ने बीआरएस के महाराष्ट्र चुनाव में हिस्सा न लेने का किया ऐलान। मुख्यमंत्री रेवंत रेड्डी पर लगाया आरोप। लालू प्रसाद यादव ने झारखंड में बीजेपी को उखाड़ फेंकने का किया ऐलान। सुभाष यादव के समर्थन में किया प्रचार। पश्चिमी यूपी के मीरानपुर उपचुनाव में सियासी घमासान। इकरा हसन ने योगी आदित्यनाथ के नारे पर की कड़ी प्रतिक्रिया। लिबनान पर इजरायली हवाई हमले में 53 लोगों की मौत, 99 से ज्यादा घायल। उत्तरी गाजा में इजरायली हवाई हमलों में 44 फिलिस्तीनी मारे गए, बच्चों समेत कई लोग घायल। अब खबरें विस्तार से। मुख्यमंत्री रेवंत रेड्डी ने नारायणपेट और कोडंगल क्षेत्रों में प्रमुख विकास परियोजनाओं के पूरा होने के बारे में महत्वपूर्ण घोषणाएं की हैं। उन्होंने बताया कि कोडंगल परियोजना जल्द पूरी हो जाएगी, जिससे मक्तल, नागर कुर्नूल और कोडंगल के क्षेत्रों में कृष्णा जल की आपूर्ति सुनिश्चित होगी। इस अवसर पर रेवंत रेड्डी ने पालमूरू से पलायन पर चिंता व्यक्त करते हुए कहा है कि तेलंगाना के गठन से 10 साल बाद भी पालामूरू से पलायन जारी है। इस जिले के बेटे के रूप में अगर मैं यहाँ सिंचाई परियोजनाओं को पूरा नहीं करता हूँ तो इतिहास मुझे कभी माफ नहीं करेगा। देवादाय शाख अधिकारुలు, ఈ కార్యక్రమ పర్యవేక్షకులు, ఇక్కడికి విచ్చేసిన కురుమూర్తి స్వామి భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 6 దశాబ్దాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి ఈ పాలమూరు బిడ్డకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే లక్షలాది పాలమూరి బిడ్డల ఆశీర్వాదంతో కురుమూర్తి స్వామి మీడియా వాళ్ళు మన కోసమే వచ్చిండ్రా, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. భక్తులందరికీ నా సూచన, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు వచ్చిందే మన కోసం. మీడియా మిత్రులు ఇంకేమన్నారు లేండి, వాళ్ళ దగ్గర పోకండి, భక్తుల దగ్గరికి. ఈ బ్రహ్మోత్సవాలు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఆర్థికంగా అవకాశం లేని వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళను పేదల తిరుపతిగా ఈ కురుమూర్తి జాతర నిర్వహించి ఇక్కడ దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుగానే అని పేదలు భావించి పాలమూరు జిల్లా నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి 15 రోజులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఇన్ని దశాబ్దాలైనా దాదాపుగా 900 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఇలవేల్పు ఈ ప్రాంతంలో నివసిస్తున్న భక్తులకు అవసరమైన సంపూర్ణ వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు అని స్థానిక శాసనసభ్యుడు నా దృష్టికి తెచ్చి, అదేవిధంగా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్లకు అంగవైకల్యం ఉన్నవాళ్ళు పైకి వెళ్ళాలి అని అంటే ఈ మెట్లన్నీ అధిరోహించడానికి కష్టం అవుతుంది అని నా దృష్టికి తెస్తే పాలమూరు బిడ్డగా నా బాధ్యతగా భావించి తక్షణమే 110 కోట్ల రూపాయలు పైకి దారిని ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. కురుమూర్తి జాతరకు సంబంధించిన
పాలమూరు అంచునే ఉన్న మన్నెంకొండ జాతరకైనా మన జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు ప్రముఖ జాతర జరిగే ప్రాంతాలు ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీ ఆశీర్వాదంతో ఈ నిధులను మంజూరు చేసే అధికారం మీరు నాకు అప్పగించారు. తప్పకుండా ఈ రెండు దేవాలయాలకు సంబంధించి సంపూర్ణమైన అంచనాలను వేసి వాటికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలి అని వీటి అంచనాలను పొందుపరిచి నివేదికను సమర్పించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అటు మన్నెంకొండ జాతరకు ఇటు కురుమూర్తి జాతరకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తే తప్పకుండా నిధులను మంజూరు చేసే బాధ్యతను మీ ఆశీర్వాదంతో స్వామివారి ఆశీర్వాదంతో తప్పకుండా కార్యక్రమాలను చేపడతా అని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. తట్ట పని, పార పని, మట్టి పని ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెమటతోనే ఈ దేశంలో ప్రాజెక్టులన్నిటినీ నిర్మించారు. అలాంటి వలసలు వెళ్ళే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్నా, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం. 2009లో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది, అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు. 2009లో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యము పార్లమెంటులో ఉన్నది. కానీ 2 సార్లు 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన మన జిల్లాకు పరిశ్రమలు రాలే, మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు. महाराष्ट्र में आगामी विधानसभा चुनावों के लिए एआईएमआईएम पार्टी ने अपनी पूरी ताकत झोंक दी है। पार्टी नेता जिसमें महाराष्ट्र के विभिन्न निर्वाचन क्षेत्रों के विधायक और नगर सेवक शामिल हैं ने मराठा उम्मीदवारों के लिए मराठी भाव के रूप में स्टार प्रचारक बन गए हैं। एआईएमआईएम राज्य की 288 विधानसभा सीटों में से 16 सीटों पर चुनाव लड़ रही है और अधिकतम सीटों को सुनिश्चित करने के लिए सभी प्रयास कर रहे हैं। 20 नवंबर को होने वाले चुनाव से पहले पार्टी के विधायक जैसे अहमद बलाला, जाफर हुसैन मेराज, कौसर मोइनुद्दीन, मोहम्मद माजिद हुसैन और पार्टी के फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी सहित कई नेता महाराष्ट्र के विभिन्न क्षेत्रों में पहुंचकर उम्मीदवारों के लिए प्रचार में जुटे हैं। पूर्व बीआरएस मंत्री और विधायक टी हरीश राव ने कहा है कि पार्टी ने महाराष्ट्र विधानसभा चुनाव में भाग न लेने का निर्णय लिया है क्योंकि बीआरएस राज्य में राजनीतिक रूप से मजबूत नहीं है। तेलंगाना भवन में मीडिया से बातचीत करते हुए हरीश राव ने आरोप लगाया कि मुख्यमंत्री रेवंत रेड्डी महाराष्ट्र चुनाव के लिए पार्टी को धन भेजने में व्यस्त हैं। उन्होंने ये भी कहा कि तेलंगाना के मुख्यमंत्री राज्य के शासन व्यवस्था पर ध्यान केंद्रित करने के बजाय महाराष्ट्र में कांग्रेस उम्मीदवारों के समर्थन में प्रचार कर रहे हैं। मुख्यमंत्री తెలంగాణలో చేసిన మోసాలు చాలా ఉన్నట్టు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడి ప్రజల్ని కూడా మోసపుచ్చేటువంటి ప్రయత్నాన్ని మోసం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. నిండా మునిగినాక చలేంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కూడా నిన్న కొనసాగించారు. నేను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు ఈ గ్యారంటీ కార్డు మీరు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఈ 6 గ్యారంటీలు అమలైనాయా లేదా చెప్పండి. ఈ రోజుకి మీ ప్రభుత్వం వచ్చి 335 రోజులైంది.
దాదాపు సంవత్సర కాలం దగ్గరికి వచ్చింది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇటువైపు బట్టి విక్రమార్క, ఇటువైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇద్దరు సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయో, ఏవి అమలు చేసిండ్రో చెప్పండి. ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. ఏ చర్చకైనా, ఏ బహిరంగ చర్చకైనా మేము సిద్ధం. నీ 6 గ్యారెంటీలు అమలైనయా? అసలు ఈ అభయహస్తంలో మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీ అమలుకే దిక్కులేదు. కానీ మహారాష్ట్ర పోయి కోతలు కోస్తుండినా. నీ మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అంటే ఒక్కొక్క మహిళకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 27,500 రూపాయలు నీ పార్టీ బాకీ పడ్డది. 11 నెలలు ఇంటూ 2500 అంటే 27,500 రూపాయలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. నువ్వు మొదటి హామీయే అమలు చేయలేదు. మహారాష్ట్రకు పోయి ఏం చెప్తున్నావు? జో కహా ఓ కియా, సచ్ బతానే కే లియే మై ఆయా హూ మహారాష్ట్ర అని రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నువ్వు నిజం చెప్పలే, అన్ని అబద్ధాలే చెప్పినావు మహారాష్ట్ర పోయి. నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, రైతుల విషయంలో కూడా రుణమాఫీ అంటాడు. రుణమాఫీ విషయంలో ఒక పార్ట్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. నువ్వు చెప్పాల్సింది ఏముండే? మేము డిసెంబర్ 9 నాడే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం రుణమాఫీ, మొట్టమొదటి రోజే రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీ మాట తప్పినము అని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. డిసెంబర్ 9 చేస్తామని మాట తప్పినాం. దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని మాట తప్పినాం. వివిధ కారణాలు పెట్టి, కుంటి సాకులు పెట్టి, ఒక రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తామని, ఆధార్ కార్డు లేదనో, వివిధ కారణాలు 31 రకాల కారణాలతోని లక్షలాది మందికి రుణమాఫీ ఎగ్గొట్టినమని చెప్పాలి. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు చేస్తామన్న చోట కేవలం 17,000 కోట్లు మాత్రమే చేసినాం. సగం మందికి కూడా చేయలేదని చెప్పాల్సి ఉండే. కానీ మీరు చెప్తున్నది ఏంది? అన్ని గోబల్స్, అన్ని అబద్ధాలు చెప్పినావు. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఏం పెట్టారంటే, జో కహా ఓ కియా కతే. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. ఏఐసిసి పెట్టిన ట్విట్టర్లో ఏం చెప్పారు? జో కహా సో కియా. కిందేమంటారు? 40 लाख కిసానోं కా కర్జా మాఫీ. నిజంగా 40 లక్షల మందికి రుణమాఫీ అయిందా? ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో 40 లక్షల మంది రైతులకు తెలంగాణలో రుణమాఫీ చేశామని పెట్టి, ఇవాళ ఈ దేశ ప్రజల్ని, మహారాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 40 लाख किसानों का कर्जा माफी. इट इज द అఫీషియల్ హోల్డింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఒకవైపు రైతుల విషయంలో మీరు రుణమాఫీ ఆలస్యం చేసి వడ్డీల భారం రైతుల మీద వేసినారు. చేసిన కొద్ది మందికి కూడా పూర్తిగా చేయలే. బ్యాంకులు ముక్కిబిండి 7-8 నెలల కాలానికి వడ్డీలు రైతుల నుంచి వసూలు చేశారు. మీరు 9 డిసెంబర్ నాడు చేస్తామని చెప్పి చెయ్యక ఆగస్టులో ఆలస్యంగా చేస్తే మీ ఆలస్యానికి రైతులకు వడ్డీ భారం పడ్డది. చేసింది కొంతమందికి, కారణాలు పెట్టి ఎగబెట్టింది కొంతమందికి, పైగా వడ్డీ భారం కూడా రైతుల మీద వేశారు. కానీ మహారాష్ట్ర పోయి ఏం చెప్తారు? మేము 22 రోజుల్లో రుణమాఫీ 17,000 కోట్లు వేసినామంటారు. 22 రోజులు వేసిండ్రా? 11 నెలలైంది మీ గవర్నమెంట్ వచ్చి. చేస్తామన్నది మొదటి రోజు. 11 నెలల తర్వాత మీరు ఇచ్చింది ఇప్పటి వరకు 17,000 కోట్లు మాత్రమే. కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే ముట్టింది. ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సింది ఉంది. ఈ విషయం ఎందుకో చెప్పరు. 22 రోజుల్లో చేసినాం అంటే ప్రభుత్వం వచ్చిన 22 రోజుల్లో చేసినావా? నువ్వు ఆలస్యంగా చేసి, ఆగస్టులో చేసి, జూలైలో చేసి, ఆ 7 నెలల కాలానికి రైతుల నుంచి ముక్కుబిండి వడ్డీ వసూలు చేసి పార్షియల్ రుణమాఫీ మాత్రమే చేసినావు. వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేయాలి, పూర్తి రుణ విముక్తులను చేయాలి. కానీ నువ్వు చేసింది పార్షియల్ మాత్రమే, చేసింది కొద్ది మందికి. राष्ट्रीय जनता दल राजद के सुप्रीमो लालू प्रसाद यादव ने कल कहा है कि पूरे देश में
खासकर झारखंड में भारत की एकता बहुत मजबूत है और इस विधानसभा चुनाव में भारतीय जनता पार्टी को उखाड़ फेंकना है। लालू प्रसाद यादव ने रविवार को कोडरमा में राजद प्रत्याशी सुभाष यादव के समर्थन में प्रचार करने पहुंचे। चुनावी सभा में उन्होंने जनता से अपील की है कि वह सुभाष यादव को भारी मतों से जिताए। लालू ने अपने खास अंदाज में सभा को संबोधित करते हुए कहा कि आज सुबह हेलीकॉप्टर वाला मुझे देखकर डर गया, इसलिए मैं सड़क से गाड़ी में सोते हुए आया हूं। लालू ने आगे कहा है कि भारत गठबंधन पूरे देश में स्थिर है और झारखंड में भी यह गठबंधन बहुत मजबूत है। उन्होंने जोर देकर कहा है कि इस विधानसभा चुनाव में बीजेपी को उखाड़ फेंकना है और इसी उद्देश्य से कोडरमा से सुभाष यादव को मैदान में उतारा गया है ताकि बीजेपी के प्रभाव को परास्त किया जा सके। और हम पहला रिजल्ट सुनेंगे आपका और काफी दल राष्ट्रीय जनता दल बहुत मजबूती के साथ ही हमने दल बनाया और इंडिया गठबंधन का भी गठन कराया। आज सारे देश और दुनिया भर में इंडिया गठबंधन को सब लोग याद करते हैं और सब लोग इंडिया गठबंधन में एकत्रित हैं। नरेंद्र मोदी नाम का कोई चीज नहीं है। ये नरेंद्र मोदी क्या है? ये नरेंद्र मोदी फालतू है। सुभाष यादव को जिताइए, बोलिए सुभाष यादव जिता देना, माला पहना दें। बहुत बहुत धन्यवाद आप लोग को, प्रणाम, नमस्कार। अभी 1-2 दिन और रहेंगे इधर, गया में भी जाना है, यहाँ भी जाना है। बेलागंज में घूम रहे हैं और हम लोग यहाँ घूम करके आपके बीच से आपके उम्मीद को, आपके आशीर्वाद को लेकर जा रहे हैं। तो उखाड़ के फेंक देना है, एकदम उखाड़ के फेंक देना कि फिर जन्म न करे। हमारे ताकत के सामने भाजपा कोई ताकत है क्या? महाराष्ट्र विधानसभा चुनाव के नजदीक आते ही राजनीतिक माहौल गर्मा गया है और आरोप प्रत्यारोप का सिलसिला तेज हो गया है। इस बीच शिवसेना यूबीटी के सांसद संजय राउत ने प्रधानमंत्री मोदी के उस बयान पर पलटवार किया है जिसमें मोदी ने कहा था, अगर हम एकजुट हैं तो सुरक्षित हैं। संजय राउत ने चुटकी लेते हुए कहा है कि मोदी जी जब तक आप महाराष्ट्र नहीं आएंगे हम सुरक्षित नहीं रहेंगे। संजय राउत ने आगे कहा है कि महाराष्ट्र का एक ही लक्ष्य है, पहले चोरों को महाराष्ट्र से बाहर करो, फिर दिल्ली से भी बाहर करो। उन्होंने ये भी सवाल उठाया कि प्रधानमंत्री मोदी और गृह मंत्री अमित शाह इस समय महाराष्ट्र में डेरा डाले हुए हैं, अगर वे यहाँ हैं तो दिल्ली कब जाएंगे। राउत ने जोर देकर कहा है कि जब तक प्रधानमंत्री मोदी महाराष्ट्र में हैं तब तक राज्य के लोगों की सुरक्षा संभव नहीं है। करने की नौबत प्रधानमंत्री पर क्यों आ रही है? बटेंगे तो कटेंगे नहीं चला, बटेंगे तो कटेंगे लोगों ने फेंक दिया हमारे यहाँ। अब एक खाई तो सेफ है, किसको आप एक कर रहे हो, किसको सेव कर रहे हो? इस राज्य की पूरी जनता आपकी नहीं है क्या? इस देश की पूरी जनता आपकी नहीं है? हम सेफ है महाराष्ट्र में और हमको ज्यादा सेफ होना है, इसलिए हमको बीजेपी को यहाँ से निकालना है। और आप आने से ही महाराष्ट्र में हम अनसेफ हो जाते हैं, क्योंकि हमको मालूम है आप यहाँ आकर लोगों को भड़काएंगे, दंगे के लिए एनकरेज करेंगे, बटेंगे और कटेंगे जैसी घोषणाएं देंगे। जब तक आप यहाँ आते हो तब तक आप अनसेफ है, इसलिए हम इस राज्य से आपको पूरी तरह से बाहर फेंक देंगे। जिसको जिस भाषा का इस्तेमाल करना चाहिए वो इस्तेमाल हम करते हैं। अगर महाराष्ट्र कोई लूट रहा है, महाराष्ट्र तोड़ रहा है, महाराष्ट्र के ऊपर हमला हो रहा है, तो ऐसे लोगों से क्या संतों की भाषा करना है? हमने भी बाला साहब ठाकरे के साथ काम किया है, साहब के साथ काम किया, हमको मालूम है किसके लिए किस भाषा का इस्तेमाल करना चाहिए। राज ठाकरे, भारतीय जनता पार्टी, देवेंद्र फडणवीस उनके खासम खास है। जो स्क्रिप्ट वहां से लिख कर आता है वो सिर्फ वो पढ़ लेते हैं। उनको क्या मालूम महाराष्ट्र की अस्मिता और स्वाभिमान क्या है।
खत्म हो गया सब। हम लोग लड़ेंगे, भाषा हमारा हथियार है और उस हथियार का इस्तेमाल हम जरूर करेंगे। आपने कहा कि इलेक्शन में गुंडों की मदद की जा रही है, वर्षा बंगला, आपने कहा है कि इलेक्शन में गुंडों की मदद की जा रही है, वर्षा बंगले से ऑपरेट किया जा रहा है, क्या विधानसभा क्षेत्र के अनुसार वहां के गुंडों के अपॉइंटमेंट हो गए। जैसे हम लोग पार्टी के लोग किसी को अपॉइंट करते हैं, ऑब्जर्वर, विधानसभा प्रमुख, तो ये एक नया शगुफा लाया है एकनाथ शिंदे और बीजेपी के लोगों ने। बहुत से लोगों को जेल से छुड़वाकर बाहर लाया है और जो उस एरिया के गुंडे लोग हैं, उनका संगठन बनाया है और हर गुंडे के ऊपर उस विधानसभा क्षेत्र की जिम्मेदारी दी है। पुलिस के साथ उनकी मीटिंग होती है। बड़े बड़े पुलिस अधिकारी ये गुंडों से सूचना लेते हैं कि क्या करना है, क्या नहीं करना है, आप बताइए। इस प्रकार की गंदगी इस राज्य में हो रही है और मिस्टर प्राइम मिनिस्टर हमारे यहां आकर हमें ज्ञान दे रहे हैं। लगभग 60 या 70 विधानसभा क्षेत्र ऐसे है जहां गैंग वॉर्स के जो प्रमुख लोग रहे, उनके हाथ में सूत्र है चुनाव का और बड़े पुलिस अधिकारी उनसे आदेश लेते हैं, क्योंकि इस प्रकार का आदेश लेने का आदेश वर्षा बंगला से उनको मिल रहा है। यह हमारे चुनाव की हालत है, लोकतंत्र की हालत है। कहाँ है चुनाव आयोग भाई, कहाँ है? देखो, ये इस प्रकार की बयानबाजी करने की नौबत प्रधानमंत्री पर क्यों आ रही है? बटेंगे तो कटेंगे नहीं चला, बटेंगे तो कटेंगे लोगों ने फेंक दिया हमारे यहाँ। अब एक खाई तो सेफ है, किसको आप एक कर रहे हो, किसको सेव कर रहे हो? इस राज्य की पूरी जनता आपकी नहीं है क्या? इस देश की पूरी जनता आपकी नहीं है? हम सेफ है महाराष्ट्र में और हमको ज्यादा सेफ होना है, इसलिए हमको बीजेपी को यहां से निकालना है। और आप आने से ही महाराष्ट्र में हम अनसेफ हो जाते हैं, क्योंकि हमको मालूम है आप यहां आकर लोगों को भड़काएंगे, दंगे के लिए एनकरेज करेंगे, बटेंगे और कटेंगे जैसी घोषणाएं देंगे। जब तक आप यहां आते हो तब तक आप अनसेफ है, इसलिए हम इस राज्य से आपको पूरी तरह से बाहर। पश्चिमी यूपी के मीरानपुर विधानसभा सीट पर हो रहे उपचुनाव के मद्देनजर राजनीतिक सरगर्मियां तेज हो गई है। समाजवादी पार्टी ने इस सीट से संबल राणा को उम्मीदवार बनाया है और इस चुनाव प्रचार के दौरान पार्टी की इकरा हसन ने एक जनसभा को संबोधित किया। इकरा हसन ने जनता से अपील की है कि वह संबल राणा को वोट देकर उनकी जीत सुनिश्चित करें। स्थानीय मीडिया से बातचीत करते हुए इकरा हसन ने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के विवादित नारे बटेंगे तो कटेंगे पर प्रतिक्रिया दी। इकरा हसन ने कहा, बांटने वाले भी वही हैं और काटने वाले भी वही हैं। यह सिर्फ नफरत फैलाने की बातें हैं, जबकि हम समाज को जोड़ने और प्यार की बात करते हैं। इसके बाद इकरा हसन ने योगी आदित्यनाथ के एक और नारे, जहां दिखी सपाई वहां बेटियां घबराई, पर भी कड़ी आलोचना की है। उन्होंने कहा कि जिनके पार्टी में ब्रजभूषण जैसे लोग हैं जो चुनाव लड़ रहे हैं और उनके खिलाफ हमारी बहनें इतना बड़ा प्रदर्शन कर चुकी हैं, फिर भी उन पर कोई असर नहीं हुआ, तो उनके मुंह से ऐसी बातें अच्छी नहीं लगती। जी देखिए, हमारी पार्टी 9 सीटों पर यूपी में चुनाव है, 9 सीटों पर हम चुनाव लड़ रहे हैं और हर जगह मजबूती से हमारी पार्टी चुनाव लड़ने का काम कर रही है। पीडीए का जो नारा था उसको बुलंद करने का हम लोग प्रयास कर रहे हैं और हमें पूरी उम्मीद है कि 9 की 9 सीटें समाजवादी के खाते में जाएंगी। जो एमआईएम के जो नेता है वे आपको पोस्टर गर्ल बता रहे हैं, अब ये बयान यादव नहीं चुनाव में, उसको लेकर क्या कहेंगे आप? देखिए, बेबुनियाद बातों पे हम कोई रिएक्शन नहीं देंगे। मुख्यमंत्री कह रहे हैं बटेंगे। देखिए, बांटने वाले भी वही हैं, काटने वाले भी वही हैं। ऐसे लोगों को सिर्फ नफरत की बात फैलानी आती है। हम जोड़ने की बात करते हैं, प्यार की बात करते हैं और हम प्यार से सबको जोड़ेंगे। मुख्यमंत्री ने एक नया बयान दिया है, उसने कहा जिस गाड़ी में सपा का गुंडा जिनकी पार्टी में ब्रजभूषण जैसे लोग हो, चुनाव लड़ते हो, इतना बड़ा प्रोटेस्ट हमारी बहनों ने किया, उसके बावजूद जिन पर कोई असर नहीं हुआ, उनके मुंह से ऐसी बातें शोभा नहीं देती। जयंत चौधरी आपके पीडीए को बताया नहीं, देखिए, पीडीए का जो नारा है वो अपने आप में अपनी जीत दिखा चुका है, अपना वजूद दर्शा चुका है लोकसभा के चुनाव में। ये जनता के बीच का धरातल का मुद्दा है, नारा है और हमें पूरी उम्मीद है इसी पर आगे भी हमें जीत। ये बोला जा रहा है कि आप मुसलमानों को साधने के लिए
लिए मीरापुर आए, अच्छी खासी संख्या में मुसलमान है, 4 मेरे मुसलमान के पास भी मीरापुर सीट से चुनाव लड़ रहे हैं। देखिए सभी लोग, हम सिर्फ मुसलमानों को नहीं, हम सबको साधने के लिए आए हैं। हमारी पार्टी का पीडीए का नारा है और सिर्फ एक जाति के बलबूते पे कोई चुनाव नहीं जीता जा सकता। हमारा प्रयास है कि हम 36 बिरादरी को, हर समाज को साथ लेकर देखिए ये सब कोर्ट के मामले होते हैं। अगर ऐसा कुछ है, सरकार उनकी है, वो मुकदमा करे, कोर्ट में बात जाएगी। बेफिजूल में किसी बात को राजनीति के लिए इस्तेमाल करने का, बेबुनियाद बात को कोई फायदा नहीं। मुख्यमंत्री कह रहे हैं कांग्रेस और समाजवादी के गठबंधन में तलाक हो गई है। ऐसा कुछ नहीं है। यहाँ पर भी इस कदर समझौता है कि यहाँ पर हमारे लोग, कांग्रेस ने सबको समाजवादी को समर्थन देने का काम किया है हर सीट पर, तो ये अच्छी बात है। बहुत आपस में तालमेल है, मेलजोल है और चुनाव लड़ रहे हैं और आगे भी लड़ेंगे। लिबनान के स्वास्थ्य मंत्रालय ने बताया कि पिछले 24 घंटों में इजरायली हवाई हमलों में 53 लोग मारे गए हैं और 99 अन्य घायल हो गए हैं। मंत्रालय ने एक बयान में कहा है कि पिछले 24 घंटे में इजरायली बमबारी के परिणाम स्वरूप 53 लोग मारे जा चुके हैं और 99 नागरिक घायल हो गए हैं। मंत्रालय ने यह भी कहा है कि इजराइल और लिबनान के बीच हालिया तनाव की शुरुआत से अब तक मरने वालों की संख्या 3186 तक पहुंच गई है, जबकि घायलों की संख्या 14,078 हो गई है। इजराइल के प्रधानमंत्री बेंजामिन नेतन्याहू ने आखिरकार लिबनान में हुए पेजर हमलों की मंजूरी देने का स्वीकार किया है। नेतन्याहू ने रविवार को ये स्वीकार किया कि उन्होंने सितंबर में लिबनान में हिजबुल्लाह के ठिकानों पर पेजर हमलों को मंजूरी दी थी। इजरायली प्रधानमंत्री के प्रवक्ता ने समाचार एजेंसी को बताया कि नेतन्याहू के निर्देश पर यह पेजर ऑपरेशन अंजाम दिया गया था। 10 नवंबर को एक कैबिनेट बैठक में नेतन्याहू ने यह भी स्वीकार किया कि इजरायली सेना ने सीधे उनके निर्देश पर बैरूत में एक सफल हमला किया, जिसमें हिजबुल्लाह के प्रमुख हसन नसरुल्लाह की मौत हो गई। टाइम्स ऑफ इजराइल के अनुसार नेतन्याहू ने कहा कि इस ऑपरेशन और नसरुल्लाह के खात्मे के खिलाफ रक्षा मंत्रालय के वरिष्ठ अधिकारियों और राजनीतिक हलकों से विरोध होने के बावजूद ये कदम उठाया गया था। फिलिस्तीनी सूत्रों ने रविवार को बताया कि उत्तरी गाजा पट्टी में इजरायली हवाई हमलों में कम से कम 44 फिलिस्तीनी मारे गए हैं। फिलिस्तीनी सुरक्षा सूत्रों के अनुसार इजरायली युद्धक विमानों ने गाजा के जबालिया क्षेत्र में विस्थापित लोगों के आवास पर बमबारी की, जिसके परिणाम स्वरूप इमारत पूरी तरह से नष्ट हो गए। फिलिस्तीनी चिकित्सा सूत्रों ने कहा है कि इस हमले में 13 बच्चे सहित 36 लोग मारे गए हैं, जबकि दर्जनों लोग घायल हो गए हैं। अन्य इजरायली हवाई हमलों में गाजा शहर में सामाजिक विकास के निदेशक वाइल अल खोर, उनकी पत्नी, बच्चों और उनके परिवार के 7 अन्य लोगों की मौत हो गई है। फिलिस्तीनी डॉक्टरों के मुताबिक यह हमला गाजा शहर के एक आवासीय क्षेत्र में किया गया था, जिसके कारण एक पूरा परिवार शहीद हो गया। आखिर में हेडलाइंस फिर। AIMIM के नेता महाराष्ट्र विधानसभा चुनाव में मराठा उम्मीदवारों के लिए स्टार प्रचारक बने, 16 सीटों पर जीत की पूरी कोशिश। हरीश राव ने BRS के महाराष्ट्र चुनाव में हिस्सा न लेने का किया ऐलान, मुख्यमंत्री रेवंत रेड्डी पर लगाया आरोप। लालू प्रसाद यादव ने झारखंड में बीजेपी को उखाड़ फेंकने का किया ऐलान, सुभाष यादव के समर्थन में किया प्रचार। पश्चिमी यूपी के मीरानपुर उपचुनाव में सियासी घमासान, इकरा हसन ने योगी आदित्यनाथ के नारे पर की कड़ी प्रतिक्रिया। लिबनान पर इजरायली हवाई हमले में 53 लोगों की मौत, 99 से ज्यादा घायल। उत्तरी गाजा में इजरायली हवाई हमलों में 44 फिलिस्तीनी मारे गए, बच्चों समेत कई लोग घायल। 1 TV हिंदी समाचार यहीं पे खत्म हुआ। मुझे दीजिए इजाजत, फिर होगी कल मुलाकात।